అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అసలు నాకు చెప్పనే లేదు స్టార్టింగ్, అసలు మ్యారేజ్ అయిందని చెప్పనే లేదు. నాకు ఇష్టం లేదు, తీపిచ్చేసుకో అని అతనే టాబ్లెట్స్ తెచ్చి తీపిచ్చేసినాడు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు తన లవ్ స్టోరీ షేర్ చేసుకోవడానికి సంధ్య గారు ఉన్నారు. సో తన మాటలో తన లవ్ స్టోరీ విందాం. హాయ్ సంధ్య. హాయ్ సార్. మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? సార్, యాక్చువల్లీ మా లవ్ స్టోరీ ఇన్స్టాగ్రామ్తో స్టార్ట్ అయింది. తను రిక్వెస్ట్ పెట్టినాడు, నార్మల్గా మెసేజ్ చేసినాడు హాయ్ అని. నేను క్యాజువల్గా హూజ్ దిస్ అని పెట్టినాక ద వే ఆఫ్ ఫ్లోటింగ్ నచ్చింది నాకు అతన్ని. ఫస్ట్ థింగ్ అతని మీద చాటింగ్ చేయడం, డీసెంట్గా చాట్ చేస్తాడు. అంటే ఈ జనరేషన్లో బాయ్స్ కొంచెం చనువు ఇస్తే, ఇట్లా లీనియన్స్ ఇస్తే ఎంత ఇదైపోతున్నారు, అంత ఫాస్ట్గా లేడు. సో డీసెంట్ చాటింగ్, గుడ్ బిహేవియర్. సో అలా నచ్చింది. ఇంకా నంబర్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, ఇంకా బయట అక్కడక్కడ కలుసుకోవడము, అట్లా స్టార్ట్ అయింది. ఈ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది ఎన్ని ఇయర్స్ అయింది? 18లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు 21. 20లో మా బ్రేకప్ అయిపోయింది. సో అంటే అతను మ్యాడ్లీ ఫెల్ట్ లవ్ విత్ హిమ్ అనమాట. ఇంకా అట్లా మేము ఫిజికల్గా మెంటల్గా చాలా క్లోజ్ అయిపోయాం. వీ హ్యావ్ డన్ విత్ సెక్స్ ఆల్సో. చాలా డీప్గా వెళ్ళిపోయినాక అంటే ఇప్పుడు సెక్స్గా వెళ్ళిపోయినాక కూడా నార్మల్గా గర్ల్స్కి డౌట్ ఉంటుంది కదా, ఇట్లా ట్రూగా లవ్ చేస్తున్నావు కదా, మ్యారేజ్ చేసుకుంటావు కదా అని అప్పుడప్పుడు అడుగుతుండే. ఎప్పుడు అడిగినా కానీ డైవర్ట్ చేసేస్తాడు టాపిక్. అసలు ఆ టాపికే మాట్లాడాడు, ఎప్పుడు డైవర్ట్ చేసేస్తాడు. ఇంకా అట్లా డైవర్ట్ చేసుకుంటా సరే పోనీలే, ఎందుకు ఇప్పుడే ఫోర్స్ చేయడము, చదువుకుంటున్నాం కదా అని నేను కూడా లైట్ తీసుకున్నాక ఇంకా ఫోన్లో బాగా మాట్లాడుతుండే, కలుస్తుండే, ఇంకా కలుస్తుండే, గంటలు మాట్లాడుతుండే. అతను ఇండైరెక్ట్గా చెప్తుండే అనమాట, నాకు ఇట్లా ఈ మోడల్ చైన్ అంటే ఇష్టము, ఈ మోడల్ బ్రేస్లెట్ అంటే ఇష్టము అని చెప్తున్నా. అసలు అతనికి ఇష్టం అంటే నేను ఎట్లాగా ఏదో ఒకటి ఇంట్లో ఏదో ఒక స్టోరీ చెప్పేసి అన్నా కానీ ఇచ్చేసేయాలి నేను ఆయనకి. ఆ మైండ్ సెట్తో ఉండే నేను అప్పుడు. సో ఇంట్లో ఏదో ఒక కహాని చెప్తుండే, అసలు ఆయనకు అడిగింది ఇచ్చేసేయాలి అంతే. అసలు రీజన్ కూడా అడిగాను నేను, అసలు ఎందుకు పోయినావు అక్కడికి, ఎందుకు నీకు ఇది ఎందుకు అని అడిగాను. అతను కావాలంటే అతనికి ఎట్లయినా ఇచ్చేసేయాలి. ఎలా వచ్చేది డబ్బులు? ఎలా వచ్చేది మీకు? ఇంట్లో ఏదో ఒకటి చెప్తుండే, బుక్స్ కానో ఇట్లా పార్టీ ఉంది, కాలేజ్లో కావాలి అడుగుతున్నారు అని ఏదో ఒకటి చెప్తుండే ఇంట్లో. నాకేంది ఫస్ట్ థింగ్, ఇంట్లో ఏదన్నా చెప్పుకుంటా, అతనికి ఇచ్చేసేయాలి ఫస్ట్. అతను హ్యాపీగా ఉంటే చాలు, నేను హ్యాపీగా ఉంటా అనే మైండ్ సెట్ ఉండే. అప్పుడు నాకు 19 ఇయర్సే కదా. సో అట్లా మైండ్ సెట్ ఉండే, చాలా డీప్గా ఉండే. మేము చాలా లవ్ చేసుకున్నాం. అయితే ఇంకా ఇంట్లో వాళ్ళు అప్పుడు ఇంకా 20 ఇయర్స్ క్రాస్ అయినా నేను ఇంకా మ్యాచెస్ చూస్తారు కదా ఇంట్లో వాళ్ళు. సో ఇట్లా మ్యాచెస్ చూస్తున్నారని చెప్తే ఇంకా ఆ రోజు నుంచి ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు. చక్కగా చూసి కూడా రిప్లై ఇవ్వడం లేదు. సో అట్లా అయితే నేను వాళ్ళ ఇల్లు నాకు తెలుసు. సో వెళ్ళిన ఒకసారి, ఇక్కడ నేను మీ ఇంటి దగ్గర ఉన్నా, ఒకసారి బయటికి రా, ఏందో మాట్లాడదాం ఈరోజు, తేలిపోవాలి ఏదో ఒకటి, ఎప్పుడు మ్యారేజ్ గురించి అడిగినా కానీ తప్పించుకుంటూ ఈరోజు మాట్లాడదాం మనం అని పిలిచిన. అయితే వచ్చినాక అప్పుడు చెప్తున్నాడు నాకు, లేదు నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారని అప్పుడు చెప్తున్నాడు. అసలు నాకు అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అతని ఇష్టం ఏమో ఆయనకే తెలియాలి. అంటే తనకి మ్యారేజ్ అయిందని మీకు తెలియదా? చెప్పలేదు అసలు. తను ఏదో స్టడీస్, నేను డిగ్రీ ఇట్లా అని చెప్పినాడు అంతే. మ్యారేజ్ అయింది అని చెప్తే నేను అసలు చేయకపోతుండే. అయినా కానీ ఇంకా నేను ఫిజికల్గా మెంటల్గా అతనితో క్లోజ్ అయిపోయినా కదా. సో అన్న నీకు మ్యారేజ్ అయినా పర్లేదు, నువ్వు నాకు కావాలని అన్నా కానీ ఇంకా అతను నన్ను అవాయిడ్ చేసేసినాడు మొత్తానికి. ఓకే, మీరు అతన్ని ఎంతలా లవ్ చేశారు?
చెప్పాలంటే అసలు చాలా డీప్ వెళ్ళిపోయినాం మేము. అసలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా అతను. చాలా ఇష్టం అతను అంటే నాకు. సెక్స్ కూడా అయిపోయింది మా మధ్యలో 2 times ప్రెగ్నెంట్ కూడా అయినాను నేను తన వల్ల. మళ్ళీ ఏమైంది? ఇంకా ప్రెగ్నెన్సీ తీపిచ్చేసింది అతనే. అలా చేస్తున్నప్పుడు నీకేం బాధ అనిపించలేదా? బాధ అనిపించింది. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఇలా తీసేసినారు అని బాధ అనిపించింది. బట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. మ్యారేజ్ కాకుండా ప్రెగ్నెన్సీ వస్తే ఇంట్లో వాళ్ళు బయట. ప్రెగ్నెన్సీ తీయాలని మీకు అనిపించింది, తను చెప్పాడు? తనే చెప్పినాడు. ఇప్పుడు మనకు సెటిల్ కాలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ, ఇప్పుడు ఎందుకు ఇష్యూ కావడం, నాకు ఇష్టం లేదు, తీపిచ్చేసుకో అని అతనే టాబ్లెట్స్ తెచ్చి తీపిచ్చేసినాడు. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ క్రాస్ అయిన తర్వాత మ్యారేజ్ టాపిక్ తీస్తున్నాను నేను. అసలు మొత్తానికి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసినాడు. ఇక అసలు మెసేజ్ చూసి కూడా రిప్లై చేయకపోవడము ఇవన్నీ చేస్తుండే. కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం. ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఈమెని కంట్రోల్లో పెట్టాలి, అవాయిడ్ చేయాలి అని అనుకున్నాడేమో, ఐ డోంట్ నో. అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసినాడు. ఇట్లా అయితే కానిపోయినా కానీ నా లైఫ్ ఖరాబ్ అవుతుంది, ఇట్లా సైలెంట్గా ఉంటాయని నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఒకరోజు. ఇంటికి వెళ్ళాక ఇట్లా వాళ్ళ ఫ్యామిలీతో చూసినాను నేను. చూసాక ఇట్లా యాక్చువల్లీ లిటరలీ ఐ వాజ్ షాక్డ్. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాగానే ఇంతకుముందు చెప్పారు కదా, కిందకి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కిందకి రా అంటే వచ్చి అదే మ్యారేజ్ అయింది. కిందికి వచ్చి చెప్పినాడు ఇట్లా నాకు మ్యారేజ్ అయిందంటే నేను నమ్మలేదు. వదిలించుకోవడానికి అట్లా అబద్ధం చెప్తున్నాడేమో అనుకున్నా. అన్నాక నేనే డైరెక్ట్గా వెళ్ళిపోయినా వాళ్ళ ఇంటికి. నువ్వు ఇట్లా నేను లేదు, నేను మీ పేరెంట్స్తోనే మాట్లాడతా, ఇట్లా ఎట్లా వదిలేస్తున్నాను అని వెళ్ళిపోయినా నేను అతని మాట వినకుండా. ఇంట్లోకి వెళ్తే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫ్, ఇంకా అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అదే అసలు నాకు చెప్పనే లేదు స్టార్టింగ్. అసలు మ్యారేజ్ అయిందని చెప్పనే లేదు. అసలు ఇంట్లోకి వెళ్ళి చూస్తే 2 పిల్లలు, వాళ్ళ వైఫ్, వాళ్ళ మమ్మీ డాడీ ఫ్యామిలీతో ఉన్నాడు. అప్పుడు అసలు షాక్ అయిపోయిన. అసలు అనుకోలే అట్లా అవుతుంది. ఏం జరిగింది? మీరు వెళ్ళి అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది డిస్కషన్? వెళ్ళంగానే అడిగేసిన నేను, ఏంది ఇట్లా మ్యారేజ్ అయినాక కూడా నన్ను ఫ్లర్ట్ చేసినావు, నువ్వు నన్ను కావాల్సుకొని లవ్ చేసినావు, నువ్వు నన్ను నీ అవసరం కోసం వాడుకున్నావు, నన్ను మనీ కోసము ఫిజికల్గా అన్నిటికీ వాడుకున్నావు, నువ్వు నన్ను చూసి లవ్ చేయలేదు, నీకు మ్యారేజ్ అయినా కానీ నేను కావాల్సి వచ్చిందా అది దాన్ని బాగానే అడిగిన పేరెంట్స్ ముంగట. ఇక అడిగినాక తను ఏం మాట్లాడలేదు, సైలెంట్. వాళ్ళు నమ్మట్లేదు, మా అబ్బాయి అట్లా చెయ్యాడు, నువ్వు ఎవరిని అనుకున్నావు అని అంటున్నావు అని అంటున్నారు. అతను చెప్పమన్నా చెప్తలేడు, నువ్వు నన్ను లవ్ చేసినావు అని చెప్పు అని అన్నా కానీ అందరి ముంగట చెప్పట్లేదు. అతను చెప్పట్లేదు. వాళ్ళ వైఫ్ వచ్చి చెప్తుంది, ప్లీజ్ నీ లైఫ్ ఎట్లా స్పాయిల్ అయిపోయింది, నా లైఫ్ స్పాయిల్ చేయకు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను మ్యారీడ్, ప్లీజ్ నా లైఫ్ స్పాయిల్ చేయకు అది అని చెప్తుంది. బట్ నాది కూడా సేమ్ పెయినే కదా. నేను కూడా లవ్ చేసినాను అతన్ని డీప్గా. 2 times ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఫస్ట్ లవ్ అతను నాకు. ఇన్ని ఇయర్స్ నుంచి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అసలు మ్యారేజ్ అయిందని. సో అట్లా తెలిసిన తర్వాత ఈ విధంగా జరిగింది. ఇంకా తర్వాత ఏమైంది అక్కడి నుంచి? తర్వాత ఇంకా నేనే వదిలేసినాను. అతనికి 2 పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది అని నేనే వదిలేసినాను. మళ్ళీ ఎప్పుడు మీరు బాధపడడం అలా చేయలేదు? అంటే తను ఎప్పుడైనా గుర్తు రావడం, తన కోసం బాధపడడం? అసలు తనని మర్చిపోతే కదా, ఎప్పుడు అతను చేస్తే నాకు ఎప్పుడు తన పిక్స్ చూసుకుంటా ఇన్స్టాలో. ఇప్పటికీ నేను మెసేజ్ చేస్తే ఇప్పటికీ నా బ్లాకే ఉంది, నా నంబర్ కానీ ఇన్స్టా యూజర్ కానీ అన్నీ బ్లాకే. కానీ ఇప్పటికి ఒక చిన్న హోప్, మాట్లాడతాడేమో అట్లీస్ట్ ఫ్రెండ్గా అన్న కానీ చాటింగ్ ఏది లేదు, అన్నీ బ్లాక్. సో మా సబ్స్క్రైబ్స్కి లవ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను ఎలాగో అతని బ్యాక్గ్రౌండ్ తెలియకుండా, అతని మ్యారేజ్ అని తెలియకుండా లవ్ చేసిన, అంత డీప్గా పోయినా. సో మీరు అట్లా చేయకండి. అతని బ్యాక్గ్రౌండ్ చూసి, అతని క్యారెక్టర్ చూసి లవ్ చేస్తే బెటర్, అది స్ట్రాంగ్ ఉంటుంది. ఇట్లా చేస్తే అంత ఫ్లోటింగే, మోసం చేసినట్టే, మనమే మోసపోతాం, గర్ల్సే, బాయ్స్కి ఏం కాదు. ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు తను ఇట్లా అయిపోయాక ఏముంది, అలోనే. ఇంకా నేను పేరెంట్స్తో ఉంటాను, నేను అంతే. ఇంకా మ్యారేజ్ కూడా చేసుకోను నేను, ఇట్లానే ఉంటా.
ఫ్రెండ్స్ చూశారు కదా మన సంధ్య లవ్ స్టోరీ. ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి కాదు, ప్రేమాన్ని మోసం చేసి ఆ అమ్మాయితో సెక్సువల్గా ఉండి వాడుకొని అమ్మాయిని వదిలేశాడు. చివరికి తనకు పెళ్ళేదని చెప్పాడు రీజను. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో, ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో ఆ ప్లేస్లో మీరుంటే ఏం చెప్తారో మీరు కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఏమైనా ఉన్నా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే నా ఇన్స్టా ఐడి SSSurya143 ఉంటుంది, మెసేజ్ చేయండి. అండ్ అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కింద గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.